అందరికీ నమస్కారం. ఈరోజు మనం వివిధ అభివృద్ధి కార్యక్రమాల సమాచారమును ఎప్పటికప్పుడు సేకరించి ఉన్నతాధికారులకు మరియు దాత సంస్థలకు అందించే యాజమాన్య సమాచార వ్యవస్థ లేదా ఎంఐఎస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎంఐఎస్ అంటే ఏమిటి అని చూసినట్లయితే సంస్థలలోని వివిధ పథకాల సమాచారమును సేకరించి దానిని విశ్లేషించి ఉన్నతాధికారులు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే నివేదికలను అందించే ఒక సమగ్రమైన వ్యవస్థనే ఎంఐఎస్ అని చెప్పవచ్చు. ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వేతర సంస్థలు కానీ అనేక అభివృద్ధి పథకాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. ఆ పథకాల అమలులో నిరంతరం పర్యవేక్షణ చేసి అవసరాన్ని బట్టి తగు మార్పులు చేర్పులు చేయుటకు ఎంఐఎస్ కీలక భూమిక పోషిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంఐఎస్ను ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ చేపట్టడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలా వరకు ఆన్లైన్ యాప్లు వచ్చినాయి కాబట్టి ఆన్లైన్లోనే ఎక్కువ భాగము ఈ ఎంఐఎస్ను సేకరించడం జరుగుతూ వస్తున్నది. ఇప్పుడు యాజమాన్య సమాచార వ్యవస్థ యొక్క ఉపయోగాలు చూసినట్లయితే మొట్టమొదటిది ప్రాజెక్టు ప్రగతికి సంబంధించి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. 2. పథకాలలో వేగవంతమైన మరియు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. 3. అవసరమైనప్పుడు అందుబాటులోని ఎంఐఎస్ను ఉపయోగించడం వలన మరలా సేకరించకుండా సిబ్బంది సమయము మరియు శ్రమ ఆదా అవుతుంది. 4. సంస్థలోని వివిధ విభాగాల మధ్య మెరుగైన సమన్వయము ఏర్పడుతుంది. 5. సేకరించిన సమాచారం విశ్లేషణ వలన పథకాల ఖర్చుల నియంత్రణ చేపట్టడానికి అవకాశం ఉంది. 6. పథకాలను భవిష్యత్తులో రూపకల్పన కొరకు చక్కటి మార్గంగా ఈ ఎంఐఎస్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. 7. ఎంఐఎస్ను ఉన్నతాధికారులు అడిగినప్పుడే కాకుండా నిర్దేశ కాల పరిమితితో రెగ్యులర్గా సేకరించాలి. 8. సమాచారంను రెగ్యులర్గా సేకరించడం వలన ఉన్నతాధికారులకు సకాలంలో సమర్పించవచ్చును. 9. ఎంఐఎస్లో కార్యక్రమాల ప్రగతితో పాటు నిధుల సేకరణ, నిధుల వినియోగం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10. పథకాల ప్రగతి లేదా పూర్తయిన పథకాల ఫలితాలను దాత సంస్థలకు లేదా ప్రభుత్వ అధికారులకు తెలియజేయడంలో ఈ ఎంఐఎస్ కీలక భూమిక పోషిస్తుందని చెప్పచ్చు. 11. పథక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కేవలం పరిణామాత్మక సమాచారంతో పాటు గుణాత్మక సమాచారం కూడా చాలా ముఖ్యం. అందువలన ప్రతి అంశానికి సంబంధించి కొన్ని కేస్ స్టడీలు సేకరించాలి. చివరిది పథకాల అమలు ఎంత ముఖ్యమో ఎంఐఎస్ను కూడా అంతే ముఖ్యమని ప్రతి ఒక్కరూ భావించాలి. సో ఈ సమాచారంను నాకున్న అనుభవము అదేవిధంగా అందుబాటులో ఉన్న సెకండరీ సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఓపికగా ఉన్నందుకు ధన్యవాదాలు.